ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా. హే పరంపిత పరమాత్మ, లోకరక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, అనంతకోటి బ్రహ్మాండ నాయక, నీవు మా తల్లివి, మా తండ్రివి, గురువు, రక్షకుడు, పోషకుడు. మా ధనము, మా విద్య నీవు, మా సర్వము నీవే. సమస్త దోషములను దూరం చేసి మంగళకరమైన శుభకరమైన పదార్థములను అందరికీ ప్రసాదించుము తండ్రి. అట్టి జ్ఞానమును కూడా అందరికీ ప్రసాదించుము. నీకు నమస్కారములు, నీకు శతకోటి అనంతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, క్రియాత్మక యోగంలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం. యోగం అనగా భగవంతుని జోడించుకుంటాం. యోగం అనగా ఆత్మ పరమాత్మల కలయిక అని చెప్తారు. ఆత్మ తనను పరమాత్మతో జోడించుకుంటని యోగం అంటారు. నిజానికి యోగం అనే శబ్దానికి అర్థం ఇదే. ప్రపంచంలో యోగం అర్థం వేరే ఉంది. ఈరోజు ప్రపంచంలో యోగం అంటే శరీరానికి సంబంధించిన కొన్ని క్రియలు, ఆసనములు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కొన్ని ఆసనములు. ఇదే మెజారిటీ ప్రజలకు తెలుసు. ఆసనాలు నేర్చుకున్నంత మాత్రాన యోగి కాడు. మరి యోగి అంటే పరమాత్మనుతో జోడించుకున్నవాడు. పరమాత్మను తన జీవితంతో జోడించుకొనుటను యోగం అంటారు. అదే నిజమైన జీవితము. అదే నిజమైన జీవితం. పరమాత్ముడు లేని జీవితము అర్థము లేనటువంటిది, వృధా, వ్యర్థము. ఎవరి జీవితంలో అయితే పరమాత్మ ఉంటాడో వారి జీవితానికి నిజమైన అర్థం లభిస్తుంది. వారు పరిపూర్ణ జీవితాన్ని జీవించగలరు. అందుకే మనం ఎవరెవరిని విశ్వసిస్తామో, మన పూర్వులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వివేకానందుడు, దయానంద మహర్షి, ఇంకా అనేక మందిని మనం విశ్వసిస్తాం. వీళ్ళందరూ పరమాత్మతో తమను జోడించుకొని జీవించారు. మనందరికి కూడా అలాగే జోడించుకొని జీవించమని చెప్పారు. మీరెవరు కూడా పరమాత్మతోని జీవితాన్ని జోడించుకొని జీవించుట
అమ్మో మనతోని కాదు అని ఎవరు కూడా అట్టి భ్రమలో ఉండకూడదు. సామాన్య మానవులు మనకిక్కడ సాధ్యమవుతుంది అని అనుకోకూడదు. అది లోకంలో ఋషుల మార్గంలో లేని వాళ్ళ భ్రమ అది. ఋషుల మార్గంలో ఉన్న మనము, నేను కూడా ఒక వివేకానందుని వలె పరమాత్మను జోడించుకుంటా, నేను కూడా ఒక దయానందుని వలె పరమాత్మను జోడించుకుంటా అని ఒక ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఋషుల మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది తెలుసు. పరమాత్మ జోడింపబడ్డ జీవితము పరిపూర్ణంగా ఉంటుంది. భయాలు పోతాయి, దుఃఖాలు పోతాయి, చంచలత్వం పోతుంది, బలహీనతలు పోతాయి, స్మరణ శక్తి బాగా పనిచేస్తుంది, వివేకం పనిచేస్తుంది. భీష్మ పితామహంలాగా జీవించినంత కాలం యువకునిలాగానే జీవిస్తాడు. పరమాత్మను జోడించుకో, అది మాత్రమే ఋషుల మార్గం. నేను మీకు అదే చెప్తున్నాను, సరళమైన మార్గాలు చెప్తున్నాను. పరమాత్మను జోడించుకోవాలంటే మొట్టమొదలు చేయాల్సింది పరమాత్మను అర్థం చేసుకొనుట, ఈశ్వరుణ్ణి అర్థం చేసుకొనుట. నేను మీకు ఈశ్వర స్వరూపము 22 సత్సంగాల నుంచి చెప్తున్నాను, ఈశ్వరుని ఉన్నట్టు అర్థం చేసుకోవటానికి. ఎంతెంత అర్థం చేసుకుంటే అంతంత ఈశ్వరునితో సంబంధం ఏర్పడుతుంది. రెండవది, ఈశ్వరుని పట్ల విశ్వాసమును పెంచుకొనుట. దీన్ని కూడా కష్టంగా భావిస్తే లాభం లేదు. మనం ప్రపంచంలో అనేకమును విశ్వసిస్తాం. ఈశ్వరుని విశ్వసించడంలో మనకు ఏం కష్టమవుతుంది, బరువేమవుతుంది? కాబట్టి పరమాత్మను అర్థం చేసుకొనుట, పరమాత్మను విశ్వసించుట అనే 2 పనులు మీరు చేస్తే మీరు పరమాత్మతో జోడింపబడతారు. అప్పుడు మీ జీవితం ప్రకాశింపబడుతుంది, పరిపూర్ణమవుతుంది. అందుకే నేను క్రియాత్మక యోగాన్ని ప్రారంభించి 52వ సత్సంగం నడుపుతున్నాను. ఈశ్వర స్వరూపంలో 22వ సత్సంగం. మనకి ఈశ్వర స్వరూపం తెలుస్తూ ఈశ్వరుడు ఒక వ్యవస్థ చేస్తాడు, అది కూడా బాగా అర్థమైందనుకో, ఇంకా మనం ఈశ్వరుణ్ణి బాగా అర్థం చేసుకోగలుగుతాం. అద్భుతమైన వ్యవస్థ ఆయన సంతానమైన మన కోసం ఈశ్వరుడు చేసి పెట్టాడు. నేను ఒక మంత్రం చెప్పాను, ఈరోజు ఒక మంత్రం ద్వారా మీకు ఈశ్వర వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందో, ఏమేమి ఈశ్వరుడు మన కోసం చేసి పెట్టాడో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఋగ్వేద మంత్రము, ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో ఈ మంత్రం. ఈ మంత్రం ఇలా ఉంది: సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమథో స్వః. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమథో స్వః. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, పరమాత్మని యొక్క సర్వజ్ఞ విజ్ఞానమున గల సృష్టి రచనా క్రమమును అనుసరించి పూర్వకల్పము ఎందువలే ఈ కల్పం నందును సకల జీవుల యొక్క పుణ్య పాప కర్మలను అనుసరించి మనుష్యాది
ప్రాణుల శరీరములు, సూర్యచంద్రులు, సూర్యాది లోకములు, ప్రకాశము, పృథివీ, ఆకాశం మరియు ఇతర లోకములు రచింపబడినవి. సాధకులారా, ఇది ఈశ్వరీయ వ్యవస్థ. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్ని చేసి పెడతారు. వాళ్ళు కట్టుకునే ఇంట్లో కిడ్స్ రూమ్ అని ఒకటి కడతారు, అంటే అది పిల్లల కోసమే. పిల్లలు చిన్న ఉన్నప్పుడు అనేక బొమ్మలు తెచ్చిస్తారు వాళ్ళకు, వంట చేసే బొమ్మలు వేరు అవన్నీ. చిన్న ఉన్న పిల్లలకు 3 గరుల సైకిల్ తెచ్చిస్తారు. ఇలా వాళ్ళకి ఎన్నో పెరిగిన తర్వాత చదువుకునేటప్పుడు మంచి కాలేజ్ చూసి చదివిస్తారు. బ్యాంకులో అమౌంట్ వేసి తక్కువ పడకుండా ఈ రకంగా ఎన్నో రకాలుగా వాళ్ళ బట్టలు, మానవ మాతృలమైన మనమే మన పిల్లలకి ఇన్ని రకాల వ్యవస్థ చేస్తే సర్వశక్తిమంతుడైన మన తండ్రి ఆయన సంతానమైన మన కోసం ఎన్నెన్ని చేసి పెట్టిండొచ్చు. ఇదంతా వేదం తెలియజేస్తుంది. ఈ మంత్రంలో ఏమేం చేసి పెట్టాడు? పరమాత్మని యొక్క సర్వజ్ఞ విజ్ఞానం గల సృష్టి రచనా క్రమం అనుసరించి పూర్వకల్పం ఎందువలే. కల్పము అనగా ఒక్కొక్క సృష్టిని ఒక కల్పం అంటారు. ఒక సృష్టి, స్థితి, ప్రళయం, ఈ 3 కంప్లీట్ అయిపోతే అది ఒక కల్పం. ప్రతి కల్పం నందు ఒక సృష్టి ఉంటుంది. అంటే పోయిన సృష్టిలో ఎలా చేసిండో అలాగే మళ్ళీ ఈ సృష్టిలో ఈ భౌతిక ప్రపంచం అంతా చేస్తాడు. గత సృష్టిలో ఎలా చేస్తాడు అలాగే ఈసారి కూడా అవన్నీ చేస్తాడు. ఏమేం చేస్తాడు? సకల జీవుల యొక్క కోసం సూర్యచంద్రుల్ని తయారు చేస్తాడు. సూర్యాది లోకముల ప్రకాశాన్ని తయారు చేస్తాడు. పృథివీని తయారు చేస్తాడు. ఆకాశంను, ఇతర లోకాలను తయారు చేస్తాడు. పృథివీ అనగా భూమి. ప్రస్తుతం ఒక 800 కోట్ల మానవులు, అంతకన్నా అనేక వేలాది కోట్ల పశుపక్షులు, సముద్రంలో వేలాది కోట్ల చేపలు లాంటి మిగతావి, కోటాను కోట్ల జీవులు ఈ భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాయి. భూమి మీద, సముద్ర నీటిలో, గాలిలో, వాతావరణంలో, చెట్ల మీద. ఇవన్నిటి కొరకు ఒకే ఒక ఇల్లు భూమిని తయారు చేసి పెట్టాడు. అద్భుతంగా చూడండి, అద్భుతమైన రచన పరమాత్మది. మళ్ళీ ఈ భూమికి ప్రకాశం కావాలి కదా, వెలుతురు ఎక్కడి నుంచి తేవాలి? ఒకటే లైట్ ఏర్పాటు చేశాడు. ఆ ఒక్క లైట్తోనే భూమి మీద అన్ని దేశాలకు వెలుతురు వస్తుంది. ఆ లైట్ పేరు సూర్యుడు. ఆ సూర్యుడిని చాలా వేడి ఉంటుంది. ఆ సూర్యుడిని ఎంత దూరంలో పెట్టాడంటే మనము సూర్యుని దగ్గరికి వెళ్తే అది మండిపోతుంది. సూర్యునికి దూరంగా వెళ్ళిపోతే వెలుతురు రాదు. ఎంత డిస్టెన్స్లో పెట్టాడు సూర్యుని నుంచి అంటే మనకు కరెక్ట్ వెలుతురు వచ్చేంత డిస్టెన్స్లో ఏర్పాటు చేశాడు. మళ్ళీ సూర్యుని నుంచి వచ్చేటువంటి కొన్ని ప్రమాదకరమైన కిరణాలు మనకు రాకుండా చుట్టూ వాతావరణం ఏర్పాటు చేసి వాతావరణం చుట్టూ ఓజోన్ పొర తయారు చేశాడు. ఇవన్నీ ఈశ్వర వ్యవస్థ మన కోసం. తర్వాత మనకు చంద్రుడిని ఇచ్చాడు. మనకిప్పుడు బోర్ రాదు, ఎందుకంటే చంద్రుడు రోజు ఒక రకంగా మారుతాడు. అతను చూసినా కొద్ది సంతోషం అనిపిస్తుంది. గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. పున్నమి చంద్రుడిని చూస్తే ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది. చంద్రుని వెన్నెల ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది. అటు సూర్యుడు, ఇటు చంద్రుడు భూమికి చుట్టూ. మరి భూమి, సూర్యుడు, చంద్రుడు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ తిరుగుతాయి. ఇవన్నీ తిరగడానికి పెద్ద ఆకాశం ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మన కోసం మన తండ్రి ఏర్పాటు చేశాడు.
భక్తులమైన ఇవన్నీ గ్రహించాలి. అందుకే సదా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవించాలి. కృతజ్ఞతలు తెలుపుతూ జీవించాలి. ఇంతేనా? మళ్ళీ మనం జీవించాలి. ఆత్మలం, మనం జీవాత్మలమైనము కర్మలు తప్ప పురుషార్థం చేయాల్సిందే. దానికోసం మన శరీరం ఇచ్చాడు. మానవ శరీరం ఎంత అద్భుతమైందంటే తల, కాళ్ళు, చేతులు, మొండెము, కళ్ళు, ముక్కు సరి అయిన పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డాయి. కరెక్ట్ పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శరీరం ఇలాగే ఎందుకు ఉందంటే పురుషార్థం చేయటానికి అనుకూలంగా ఉంది. ఈ శరీరం ఇంత గొప్ప రచన పరమాత్మ చేశాడు. సైంటిస్టులు ఇప్పుడు రోబోలు తయారు చేస్తున్నారు. మానవుని నకలు కొట్టి చేస్తున్నారు వాళ్ళు కూడా. సైంటిస్టులు కంప్యూటర్ తయారు చేశాడు. మనిషిని బ్రెయిన్ నకలు కొట్టి కాపీ కొట్టి వాళ్ళు కంప్యూటర్ తయారు చేశాడు. ఈ రకంగా పరమాత్మ యొక్క అద్భుతం అద్భుతం అద్భుతం. ఇవన్నీ పరమాత్మ ఎలా చేశాడు? తన జ్ఞానము ద్వారా. అతడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనగా సమస్త జ్ఞానము కలిగిన వాడు. పరమాత్మ యందు ఫలానా జ్ఞానము లేదు అనేది ఉండదు. సంపూర్ణ జ్ఞానం అతని యందు ఉంటుంది. అలాంటి జ్ఞాని ఈశ్వరుడు. తన సొంత శక్తితో తయారు చేస్తాడు. ఈ రకంగా మనల్ని సదా రక్షిస్తాడు, సదా రక్షిస్తాడు. ఈ భూమి మీద మనకు ఆక్సిజన్ కావాలి. చెట్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఇచ్చాడు. తాగటానికి నీళ్లు కావాలి. సముద్రం ఏర్పాటు చేసి వర్షం ద్వారా నీళ్లు పంపిస్తాడు. తినటానికి భోజనం కావాలి. చెట్లు ఏర్పాటు చేసి భోజనం ఇస్తున్నాడు. ఎన్ని రకాల ఆహారము. చెట్లకు కాసే కాయలు, కాయగూరలతో పాటు భూమిలో ఉల్లిగడ్డలు, దుంపకూరలు ఎన్ని ఉంటాయి. పండ్లైతే ఎన్నో రకాలు. ఇవన్నీ మన కోసం మన తండ్రి ఇచ్చాడు. ఈ రకంగా పరమాత్మ చేసిన వ్యవస్థను ఈశ్వరీయ వ్యవస్థ. ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థ అంతా మానవుడు చేసింది కాదు. పరంపిత పరమాత్మ చేసినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థను అర్థం చేసుకుంటే పరమాత్మ పట్ల ఇంకా మనకు శ్రద్ధ పెరుగుతుంది. అతనికి సమర్పితమై జీవిస్తాం. కృతజ్ఞతా భావంతో జీవిస్తాం. తర్వాత అథర్వణ వేదంలోని ఒక మంత్రం చెప్తాను. త్వం హినః పితా వసోత్వం మాతా శతక్రతో బభూవిథా అధాతే సుమ్నమీమహే. త్వం హినః పితా వసోత్వం మాతా శతక్రతో బభూవిథా అధాతే సుమ్నమీమహే. అథర్వణ వేదంలోని మంత్రం ఏం చెప్తుందంటే, ఏ పరమాత్మ, ఈ జగత్తునందలి అన్నింటినీ నీ యందు నివసింప చేసుకున్నావు. నీవే మాకు నిజమైన పితవు, యథార్థ పాలకుడు, వివిధ విశిష్ట కర్మల కర్తవైన ఓ పరమేశ్వర, మా మాతవు కూడా నీవే. తల్లుల గర్భంలో మాకి శరీరంలో నిర్మించి ఇచ్చివాడవు నీవే. కనుక నిన్నే మేము నానాది సంపదలు ఇమ్మని కోరుచున్నాము. భౌతిక ఆధ్యాత్మిక శ్రేష్ఠ సుఖములనిమ్మని వేడుకొంచున్నాం. ఈ మంత్రము పరమాత్మతో మనకున్న సంబంధాలను కొన్నిటిని తెలియజేస్తుంది. ఈ జగత్తంతా తయారు చేశాడు కదా. తయారు చేసి ఎక్కడ పెట్టాడు? తన యందే పెట్టుకున్నాడు. తన లోపలనే. అలా తన లోపల పెట్టుకున్నాడు కాబట్టి పరమాత్మను హిరణ్య గర్భుడు అంటారు. అనగా
ఈ విశ్వమును తన గర్భం నందు ఉంచుకున్నవాడు, తన యందే ఉంచాడు. అందువల్ల నీవే మాకు తండ్రివి ఓ పరమాత్మ, మరియు పాలకుడవు నీవే. పరమాత్మ ఎందుకు మన పాలకుడు? ఎందుకంటే ఈ సృష్టిని తయారు చేసిన పిదప వదిలివేయలేదు. ఈ సృష్టిని తయారు చేసి దీన్ని నడుపుతున్నాడు. తయారు చేసిన సృష్టిని నడపకపోతే ఇది ఎవరికి ఉపయోగపడదు. అతడు తయారు చేసిన ఈ సమస్త ప్రపంచాన్ని తనే స్వయంగా నడుపుతున్నాడు. చూశారా? సమయానికి సూర్యుడు చంద్రుడు పనిచేస్తాడు. రాత్రింబవళ్ళు తప్పకుండా వస్తాయి. ఎప్పుడైనా మనకి ఈరోజు ఉదయం కాలేదు, ఉదయం లేట్ అయింది అనేది ఉండదు. రాత్రింబవళ్ళు వస్తాయి, కాలాలు వస్తాయి, ఋతువులు వస్తాయి. ఈ రకంగా అన్ని పద్ధతి ప్రకారం నడుస్తూనే ఉన్నాయి. అతడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి. అతడు విశిష్ట కర్మలకు కర్త. పరమాత్మ విశిష్టమైన కర్తలకు కర్త. కాబట్టి ఓ ప్రభువు, నీవే మా తల్లివి కూడా అని చెప్తుంది వేదం. నీవే మా తల్లివి కూడా. ఎందుకు? తల్లుల గర్భంలో మాకి శరీరములు నిర్మించి ఇచ్చివాడవు నీవే. తల్లుల గర్భంలో శరీరాలు నిర్మాణం అవుతాయి 9 నెలలు. ఎవరు నిర్మాణం చేస్తారు? ఎక్కడైనా ఫ్యాక్టరీ ఉందా? పరమాత్మయే తల్లి గర్భంలో గర్భాశయం ఏర్పాటు చేసి దాంట్లో 9 నెలల్లో శరీరంలోని అన్ని అంగాలు తయారయ్యే విధంగా అతడే చేస్తాడు. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఆ రకంగా మనకు శరీరాలను తయారు చేసి ఇస్తాడు. చూశారా మన కోసం ఎన్ని చేస్తున్నాడు? కనుక నిన్నే మేము సమస్త సంపదలు ఇమ్మని మేము కోరుతాం. భౌతిక ఆధ్యాత్మిక శ్రేష్ఠ సుఖములు ఇమ్మని కూడా కోరుతాం. సాధకులారా, ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. భౌతిక సుఖములు తప్పనిసరి. ఎందుకంటే మానవులమైన మనము ఏమేమిటి మన వ్యక్తిత్వంలో? ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆత్మ. ఇవన్నీ కలిపితే మనం మానవులం. శరీరం కనబడుతుంది కాబట్టి దీంట్లో డౌట్ లేదు. ఇంద్రియములు కనపడుతున్నాయి. కళ్ళు ఇంద్రియం, ముక్కు ఇంద్రియం, నోరు ఇంద్రియం, చేతులు ఇంద్రియం, చెవులు ఇంద్రియం, ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా కనపడుతున్నాయి. మనసు కనపడదు, కానీ మనం తెలుసుకోగలుగుతున్నాం. చాలాసార్లు చెప్తున్నాం. చాలాసార్లు మనం ఏమంటామంటే, ఈరోజు పొద్దున్న నుంచి నా మనసులో బాగా ఆలోచనలు వస్తున్నాయి అని అంటాం మనం. అంటే మనకు మనసు గురించి తెలుసు అని అక్కడ తెలుస్తుంది. నా మనసులో పొద్దున్న నుంచి 2-3 రోజుల నుంచి చాలా ఆలోచనలు వస్తున్నాయి అంటే మన మనసును మనం గుర్తిస్తున్నాం. ఏదైనా పిల్లవాడు పిచ్చి పిచ్చి ఏమైనా చేస్తే, అరే వీడు బుద్ధి పాడైందిరా అంటాం మనం. పిల్లవాడు పిచ్చి పిచ్చి చేస్తే బుద్ధి గురించి కూడా మనకు అర్థమవుతుంది. మనసు బుద్ధి కంటికి కనపడవు, కానీ మనసును మనము ఫీల్ అవుతున్నాం, బుద్ధిని ఫీల్ అవుతాం. ఎదుటి వాళ్ళ ప్రవర్తన మాటల్ని బట్టి కూడా ఎదుటి వాళ్ళ మనసును బుద్ధిని కూడా ఫీల్ అవుతాం మనం. ఈ రకంగా మనము
భౌతిక ఆధ్యాత్మిక రెండు సుఖాలు కోరుకోవాలి. ఆధ్యాత్మికం అంటే ఏంటిది, భౌతికం అంటే ఏంటి? భౌతికం అంటే శరీర సంబంధమైనటువంటి, ఇంద్రియ సంబంధమైనటువంటి సుఖం. శరీర ఇంద్రియ సంబంధమైన సుఖము భౌతిక సుఖంగా చెప్పుకోవచ్చు. మానసిక బుద్ధిపరమైన ఆత్మపరమైన సుఖాన్ని ఆధ్యాత్మిక సుఖంగా చెప్పుకోవాలి. ఎవరికైనా భౌతిక పరమైన మొత్తం సుఖాలు ఉంటాయి, కోటాను కోట్ల రూపాలు ఉంటాయి. వాళ్ళ కింద ఒక 5-6 పనిచేసే పని వాళ్ళు ఉంటారు. కూర్చుని దగ్గర అన్నీ లభిస్తాయి. ఎటు వెళ్ళిన కార్లు వగైరా అన్నీ ఉంటాయి. అది భౌతిక సుఖం. ఆధ్యాత్మిక సుఖం ఉంటే, ఆధ్యాత్మిక సుఖం అనగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండుట. సంపూర్ణ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మనసు ప్రశాంతంగా ఉండుట. ఆధ్యాత్మిక సుఖం అనగా ఏవైతే మన శత్రువులో వాటికి మనము లోను కాకుండా ఉండుట. ఏవి మన శత్రువులు? కోపం మన శత్రువు, కోపానికి లోను కాకుండా ఉండుట. ఈర్ష్య ద్వేషాలు మన శత్రువులు, వాటికి లోను కాకుండా ఉండుట. మానసిక బలహీనతలు మన శత్రువులు, వాటికి లోను కాకుండా ఉండుట. ఈ విధంగా మన శత్రువులను మనము లోను కాకుండా ఉండుట. మరియు మనలో ఒక అంతఃసుఖం ఉంది, దాన్ని సదా అనుభవించుట. మరి మానవుల్లో ఉన్న అంతఃసుఖం ఏమిటి చెప్పేస్తాను మీకు. మానవుని యొక్క మనసులో సహజమైన సుఖం ఉంటుంది. అట్టి సుఖంతోనే అతడు పుడతాడు. ఆ సుఖం పేరే స్వేచ్ఛ. స్వేచ్ఛ, స్వేచ్ఛ. అందరూ బయటి స్వేచ్ఛను కోరుకుంటారు, తప్పులేదు. కానీ లోపలి స్వేచ్ఛ ఉన్నదని మర్చిపోతారు. లోపలి స్వేచ్ఛను స్వయంగా వాళ్ళ చేతులారా పోగొట్టుకుంటారు. అందుకని లోపల తమను తాము అనేక రకాలుగా బంధించుకుంటారు. స్వేచ్ఛను కోల్పోతారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామో సంపూర్ణ మానసిక స్వేచ్ఛను మనం అనుభవిస్తాం. ప్రశాంతత రెండవది అంతఃసుఖంలో. ఓ మానవ, నీవు పుట్టుకతోనే నిండు ప్రశాంతతతో పుట్టావు, కానీ నువ్వు పెరిగి మర్చిపోయావు. నీ లోపల అనవసరమైన ఆలోచనలు నింపి నీలోని ప్రశాంతతను పోగొట్టుకున్నావు. మళ్ళీ ఆధ్యాత్మిక ఋషుల మార్గంలో ఉంటే నీ ప్రశాంతతను క్షణక్షణం అనుభవిస్తావు. ఈ రకంగా మన మనసులో సహజంగా ఉన్నటువంటి స్వేచ్ఛ, ప్రశాంతత, ప్రేమ గుర్తుంచుకోండి. ఓ నా మానవుడా, నీవు ప్రేమ స్వరూపుడు. పుట్టుకతో నిండైన సాగరం అంత ప్రేమతో పుట్టావు, కానీ నిన్ను నీవు ఒక బండరాయిగా మార్చుకున్నావు. నీ ప్రేమ స్వరూపాన్ని మర్చిపోయావు. ఋషుల మార్గంకి వచ్చిన తర్వాత నీ లోపల మనసులో అంత ప్రేమ ప్రవహిస్తుంది. ఇక ఆ సుఖం ఎలా ఉంటుంది చూడండి. మన మనసులో సహజంగా ఉండే స్వేచ్ఛ, ప్రశాంతత, మనకున్నటువంటి ప్రేమ, వీటితో మనము ఎంతో గొప్పగా జీవిస్తాం. రోగాల దగ్గరికి రావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తాం. ఈ రకంగా సాధకులారా, మనమంతా ఋషుల మార్గంలో నడుద్దాం. ఋషుల మార్గంలో నడవడానికి ఒకే ఒక మార్గం. ఋషుల మార్గంలో స్థిరంగా ఉండాలి అంటే పరమాత్మను జోడించుకోవడమే. అందుకే మీకు నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలియచేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నారు. క్రమక్రమంగా మీరు జోడింపబడతారు. ఇక ఈరోజు పరమాత్మ యొక్క కొన్ని ముఖ్యమైన నామాలు తెలుసుకుందాం.
వాటి ద్వారా పరమాత్మ స్వరూపాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పరమాత్మ యొక్క నామాల్లో మొట్టమొదటిది అభయుడు. అభయుడు, అభయాయ నమః అని చెప్తాం మనం. అభయాయ నమః. ఆ తండ్రికి ఉన్న పేరు అభయుడు. ఎందుకు అభయుడు? సర్వ సామర్థ్యయుక్తుడైన పరమాత్మ తన భక్తులకు సర్వ సామర్థ్యయుక్తుడైన పరమాత్మ తన భక్తులకు సదా ధైర్యంనిచ్చి అభయహస్తంనిచ్చును. కావున అతడు అభయుడు. చూశాడా? మన తండ్రి మన కోసం ఎన్ని పనులు చేస్తున్నాడు? మన తండ్రి మన కోసం ఎన్ని పనులు చేస్తున్నాడు? అభయహస్తం ఇస్తున్నాడు. అభయహస్తము ఎవరైనా ఇస్తారు? అభయహస్తం ఆ పరమాత్మ ఎప్పుడు అభయమిస్తాడు. ఏ రకంగా? భక్తులకు లోపల నుంచి సదా ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యాన్ని. నీవు పరమాత్మతో సంబంధితుడవైతే నీ లోపల ధైర్యం అనే ప్రవాహం ఎప్పుడు ప్రవహిస్తుంటుంది. నీవు ఝాన్సీ రాణిలా ఒక ధైర్యవంతుడు అవుతావు. ఒక శివాజీ మహారాజు లాగా ధైర్యవంతుడు అవుతావు. అదే అభయము. ఈ రకంగా పరమాత్మ భక్తులకు భక్తుల లోపల నుంచి ధైర్యాన్ని ఇస్తూ అభయహస్తాన్ని ఇస్తాడు. కాబట్టి పరమాత్మకు అభయుడు అనే పేరుంది. మనం పరమాత్మతో జోడించుకోవాలి కదా మరి. తర్వాత రెండవ పేరు సనాతనుడు. ఆ పరమాత్మకు ఉన్న పేరు సనాతనుడు. అంటే ఏంటి? పరమాత్మ అత్యంత ప్రాచీనుడు కావున అతనికి సనాతనుడు అని నామం. సాధారణంగా మనం సనాతన ధర్మం అని మనం పేరింటాం. వైదిక ధర్మాన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు. ఎందుకు ఈ సనాతన ధర్మం పేరు వచ్చింది? ఎందుకంటే సనాతన అనగా ప్రాచీనమైనది, అత్యంత ఎంత ప్రాచీనమైనదో లెక్కలు చెప్పలేం మనం. అంతటి ప్రాచీనమైనది. కాబట్టి పరమాత్మ ఈ మన సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైంది కాబట్టి మన ధర్మం, వైదిక ధర్మం, దీనికి సనాతన ధర్మం అని పేరు వచ్చింది. అలాగే పరమాత్మకు సనాతనుడు అని పేరుంది. ఎందుకంటే అతడు అత్యంత ప్రాచీనుడు. ఎప్పటి నుండి ఉన్నాడో చెప్పడానికి వీల్లేదు. ఫలానా కాలం నుంచి ఉన్నాడు, ఫలానాప్పటి నుంచి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పడానికి లేదు. అందుకే అతడు సనాతనుడు. అయితే సాధకులారా, మరొక విషయం చెప్తాను. మనమందరం కూడా సనాతనులమే, జీవులమైన మనం కూడా. ఎందుకంటే మనం కూడా ఎంత ప్రాచీనులమంటే భగవంతుడు ఎంత ప్రాచీనుడో అంతటి ప్రాచీనులం మనం. మనకు కూడా మొదలనేది లేదు. ఈ పరమాత్మ ఎప్పటి నుంచి ఉంటున్నాడో అప్పటి నుంచి మనము ఉంటున్నాం. కాబట్టి జీవులమైన మనమందరం కూడా సనాతనులము. పరమాత్మకున్న మరొక పేరు శాశ్వతుడు. పరమాత్మ వినాశం లేనివాడు, ఎప్పటికీ ఉండేవాడు. కావున అతడు శాశ్వతుడు అని నామం. శాశ్వతుడు అనగానే దాంట్లోనే మనకు అర్థం ఉంది, ఎప్పటికీ ఉండుట. ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండేవి అనేది ఏదీ ఉండదు. ఈరోజు మనం ఒక భవనం కట్టుకుంటున్నాం. ప్రజలు అనేక భవనాలు కడుతున్నారు. మనకు ఇంజనీర్లు చెప్తారు, ఏ భవనం అన్న కట్టు, దాని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలే. చెట్లు వగర చూస్తాం, కొన్ని 5 ఏళ్ళు, కొన్ని 10 ఏళ్ళు, కొన్ని 50, కొన్ని 100 ఏళ్ళ తర్వాత పోతాయి. ఏదైనా సరే ఒకరోజు నశిస్తుంది. చివరికి మనం ఉన్న భూమి, మనం చూస్తున్న సూర్యుడు కూడా ఒకరోజు నశిస్తాడు.
ఈ సమస్త విశ్వము ఒక రోజు నశిస్తుంది. ఈ రకంగా శాశ్వతమైంది అంటూ ఈ ప్రపంచంలో భౌతిక పదార్థం ఏది ఉండదు ఉండదు ఉండదు. కానీ పరమాత్మ మాత్రం శాశ్వతమైనవాడు. అతడు ఎప్పటికీ ఉండేవాడు. అతనికి నాశనము లేదు. పరమాత్మకు నాశనం లేదు. పరమాత్మ ఎప్పటికీ ఉండేవాడు. ఎప్పటికి ఉండేవాడు కాబట్టి శాశ్వతుడు అన్నాడు. అలాగే సాధకులారా, జీవులమైన మనకు కూడా నాశనం లేదు. మనం కూడా శాశ్వతులమే. అయితే ఈ సమస్త సృష్టి భౌతిక పదార్థాన్ని నిర్మించేటువంటి మూల అణువులు, అవి శక్తి స్వరూపం ఒకటి ఉంది. అది కూడా శాశ్వతమే. వాటికి నాశనం ఉండదు. కేవలం అవి భౌతికంగా మారుతాయి అంతే. ఈ రకంగా శాశ్వత పదార్థాలు ఈశ్వరుడు, జీవులు మరియు మూలాణువులు. అదే ప్రకృతి అంటాం. ఈ రకంగా మనము ఈరోజు పరమాత్మ యొక్క 3 పేర్లతో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అతడు అభయుడు, అతడు సనాతనుడు, అతడు శాశ్వతుడు. ఈ విషయాలు గుర్తుంచుకొని పరమాత్మ స్వరూపాన్ని మన మనసులో పెంచుకుందాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఈరోజు ఈశ్వర ధ్యానం, ఈశ్వరోపాసన చేస్తాం. ఈశ్వరోపాసన ధ్యానం కోసం అందరూ సిద్ధం కండు. మీరు కూర్చున్న స్థలంలోనే స్థిరంగా కూర్చోండి. మీకు అనుకూలమైన విధంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మనసును మౌనంగా ఉంచండి. అది స్థిరపడుతుంది. ఈశ్వర ఉపాసనకు సంబంధించిన పదాలు నేను చెప్తాను. వింటూ మీ మనసులో ప్రవహింప చేసుకోండి. ప్రారంభిస్తున్నాను. హే పరమాత్మ, హే తండ్రి, మా కోసం నీవు అనేక వ్యవస్థలు ఏర్పాటు చేశావు. ప్రతి కల్పం నందు ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం. సృష్టి జరుగుతుంటుంది. అది ఉండవలసిన సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అది నశిస్తుంది. ఓ తండ్రి, నశించిన సృష్టి నుంచే మళ్ళీ కొత్త సృష్టిని నీవు తయారు చేస్తావు. అది నీ యొక్క గొప్పతనం ప్రభు. నీ సంతానమైన మా కోసం ఇవన్నీ చేస్తున్నావు. మేము నీకు ఏం చేయగలము? నీవు సర్వశక్తిమంతుడు కాబట్టి మాకు అన్నీ చేస్తున్నావు, నీ సంతానం. మరి మేమేం చేయాలి మీకు? ఓ ప్రభు, నీకు సమర్పితమై జీవించడమే మేము చేయాల్సిన అసలైన కార్యం అని నేను తెలుసుకుంటున్నాను తండ్రి. నీ ఆజ్ఞను అనుసరించి నడుచుట, నీకు సమర్పితమై జీవించుట, ఇది మాత్రమే ప్రతిగా మేము చేయవలసింది. తల్లిదండ్రులు పిల్లల కోసం అనేకం చేస్తారు. మరి పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి నడవాలి. అలాగే ఓ తండ్రి, నీవు మా శాశ్వత తల్లివి, శాశ్వత తండ్రివి. నీ ఆజ్ఞను అనుసరించి మేము నడుస్తాం తండ్రి. నీ యొక్క ఉత్తమ సంతానంగా మేము తయారవుతాం. అప్పుడే మా జీవితాలు సఫలమవుతాయి అని పెద్దల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఓ ప్రభు, నీకు కృతజ్ఞతగా జీవించుటయే అసలైన జీవితం అని తెలుసుకున్నా. ఓ ప్రభు, నీవు లేని నా జీవితమే లేదని తెలుసుకున్నాను తండ్రి. అన్నిటికీ ఆధారమైన నీవు నా జీవితానికి కూడా ఆధారం అని తెలుసుకున్నాను.
నిన్ను వదలను, నిన్ను వదలను, నిన్ను వదలను. నీ తోడనే నా జీవితం. నేను తెలుసుకున్నాను, ఈ ప్రపంచానికి నేను జన్మ తీసుకొని వచ్చాను. అందరిలాగే ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తాను. కన్న తల్లిదండ్రులు దూరం అవుతారు, భార్య బిడ్డలు దూరం అవుతారు, సమస్త రక్త సంబంధికులు దూరం అవుతారు. నేను చూస్తున్నాను ఈ లోకంలో. చివరకు నేను ఇన్నేళ్ళు పోషించిన శరీరం కూడా దూరం అవుతుంది. ఇది నేను చూస్తున్నాను లోకంలో ప్రభు. కానీ నాకు దూరం కానివాడు నువ్వు ఒక్కడివే అని తెలుసుకున్నాను. నీవు నాతో ఎన్నడూ దూరం కావు. శాశ్వత సంబంధంతో ఉండువాడవు నీవు. అందుకే ఓ తండ్రి, నిన్ను నేను వదలను. సదా నీ అదుపాజ్ఞలో ఉంటాను. నిన్ను అనుసరించి నడుస్తాను. నీ ఉపాసకుడనవుతాను. నిన్ను ఉపాసిస్తాను. నిన్ను ఉపాసిస్తున్నాను. ఉపాసన అంటే మనసును పరమాత్మయందు మగ్నము చేయుట అని అనుభవజ్ఞులైన గురువుల ద్వారా తెలుసుకున్నాను తండ్రి. నా గురువులు నీ గురించి నాకు బోధిస్తున్నారు. ఓ మానవా, నీ మనసును పరమాత్మయందు మగ్నము చేయుము. దాన్ని ఉపాసన అంటారు. అందుకే గురువుల శిక్షణలో ఓ ప్రభు, నా మనసును నీ యందు మగ్నం చేయుట తెలుసుకుంటున్నాను. ఆ రకంగా నీతో పూర్తి సంబంధంతో జీవిస్తాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి ఈ శరీరము ఇవన్నిటిని సదుపయోగం చేసుకుని మానవ జీవితానికి అర్హుడనవుతాను. సత్కర్మలు చేసి నీ సంబంధంతో ఉండి మళ్ళీ మళ్ళీ శ్రేష్టమైన ఉత్తమ మానవునిగానే ఈ భూమి మీద పుడతాను తండ్రి. క్రమక్రమంగా ముక్తిని కూడా సాధిస్తాను. మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ మానవునిగా పుడుతూ శ్రేష్ఠునిగా మారుతూ ఉత్తమ జీవితంలో గడుపుతాను తండ్రి. అలా గడుపుటకు కావలసిన శక్తి సామర్థ్యంలో నాకు ప్రసాదించుము. ఆ శక్తి సామర్థ్యంలో ఉపయోగించుకునే వివేకాన్ని కూడా నాకు ప్రసాదించుము తండ్రి. నా ప్రయత్నంలో నేను విజయవంతునవునట్లు నన్ను ఆశీర్వదింపు. నీకు నమస్కారములు ఓ తండ్రి. నీకు శతకోటి అనంతకోటి నమస్కారములు ప్రభు. అనంతకోటి నమస్కారములు తండ్రి. ఓం ఓం. మౌనం మౌనం, మానసిక మౌనం. ఇంతవరకు నేను చెప్పిన శ్రేష్టమైన పదాలను మనసులోనే స్థిరపరచండి. మానసికంగా రిలాక్స్ కండి. రిలాక్స్. ధ్యానం ముగిస్తాం. రెండు చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్. శాంతి పాఠం. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. నమస్తే.
చాలా చాలా చక్కగా ఉంది గురూజీ. ఈ రోజు సందేశం చాలా అద్భుతంగా ఉంది. ధ్యానంలోనైతే ఎంత మంచిగా ఫీల్ అయినామంటే చాలా బాగుంది గురూజీ. మీరు చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ మేము నా మనసులో అనుకుంటూ అలాగే ధ్యానం చేశాను. ఆ, అలా అంటే అంత అద్భుతంగా అనిపించింది. చాలా బాగుంది గురూజీ. మంచి పని చేశారమ్మా. ధన్యవాదాలు గురూజీ మీకు. మాకింత చక్కటి గురువు దొరికి మాకింత బాగా చేయిస్తున్నారు. ఇన్ని విషయాలు చెప్తున్నారు. మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. చాలా అదృష్టవంతులం గురూజీ. చాలా సంతోషము. మీరు అనుసరిస్తున్నందుకు మీకెంత ఆనందం ఉందో నాకు అంతే ఆనందం ఉంది. అనుసరించండి, మీరు కూడా తయారు కండి. మీరు తయారవుతూ ఉంటే ఇంకా నాకు ఇంకెక్కువ సంతోషం అవుతుంది. సరే గురూజీ. ఇలా మీరు పాటిస్తూ ఉంటే త్వరలోనే మీరు కూడా మంచి ఉపాసకులు అవుతారు. సరే గురూజీ. సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు. సంపూర్ణ ఆరోగ్యంతో. ఆ స్థితి అందరికీ రావాలి. ప్రపంచంలో మళ్ళీ మన ఋషుల మార్గం ఒకప్పుడు ప్రపంచమంతా ఉండే, మళ్ళీ ప్రపంచమంతా అది కావాలి అంటే మనం ఋషుల మార్గాన్ని అనుసరి, ముఖ్యంగా ఉపాసన. మిగతా అన్ని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉపాసకులమై ఉత్తమ వైదిక జీవితాన్ని గడిపితే అనేక మంది మన ఎంబట వైదికంలోకి వస్తారమ్మా. సంతోషమమ్మా. అరుణమ్మ చేయండి. చాలా ధన్యవాదాలు గురూజీ. చేయండి అమ్మా. శుభం శుభమస్తు. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు ఆచార్య. శుభమమ్మా. శుభమస్తు. చాలా బాగా అనిపించింది ఆచార్య. ధ్యానంలో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది కదా. ఈరోజు చాలా ప్రయత్నం చేస్తాము. ఓం నమస్తే గురూజీ. చాలా చక్కగా వివరించి చెప్పారు. సంతోషం. చాలా ధన్యవాదాలండి. సంతోషం అమ్మా. సంతోషం. మీ అందరికి ఒక సూచన ఇస్తున్నాను. మన గ్రూపులోంచి 3 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యారు, కానీ చూడలేకపోతున్నారు. అంటే అందరికీ శ్రద్ధ ఉండాలని ఏం లేదు. ఎవరెవరు చూడలేకపోతున్నారు అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు, అటువంటి పేర్లన్నీ నంబర్లు డిలీట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది చేస్తాము. అనుకోకుండా మీది ఎవరైనా నంబర్ డిలీట్ గిట్ అయితే నా నంబర్కు మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి. మళ్ళీ నేను జాయిన్ చేస్తాను. దాంట్లో మీకు తెలిసిన వాళ్ళది ఎవరిదన్నా అట్లా గిట్ అయితే అలా చెప్పినా సరే మళ్ళీ జాయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. శ్రద్ధావంతులకు అవకాశం ఇవ్వాలంటే ఎవరికైతే దీంట్లో ఎక్కువ శ్రద్ధ లేదో వాళ్ళని ఎందుకు కష్టపెట్టడం మనం? అలాంటి పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తాం త్వరలోనే. ఈశ్వరుని గురించి అభయాస్తము అని చెప్తుంటే కళ్ళు చెమర్చినాయి గురూజీ. అంటే ఇంకా వచ్చింది వాళ్ళ అంటే అమ్మ నాన్న మనకు మొత్తం ఆత్మ ఉన్నంత వరకు తల్లి తండ్రి ఈశ్వరుడు కదా అని. అవునమ్మా, నిజమే. మీ పేరు జ్యోతియా? అవును గురూజీ. ఎక్కడ గురూజీ మా అక్క కూతురు కరీంనగర్ గురూజీ. ఆహా, మీరు కరీంనగరా? కరీంనగర్ లో ఉంటారు. మా అక్క కూతురు గురూజీ. అచ్చా, మీ అక్క కూతురా? సంతోషం 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 అమ్మ. వినండి వినండి, మీరు వికసించండి. నమస్తే అమ్మా. నమస్తే. లింక్ పంపించిన జాయిన్ అయ్యింది గట్లా. సంతోషం. లింక్ కూడా పంపించచ్చు ఆ విధంగా. అదే తనకి శ్రద్ధ వినమ్మ బాగుంటదని చెప్తే సరే అని పంపిమన్నది. పంపిస్తే జాయిన్ అయ్యింది. మంచి పేరు చేశారమ్మా. శ్రద్ధావంతులు ఎక్కడున్నా ఎంతమంది అయినా మనం పంపించాల్సిందే. ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు, విసిగించద్దు. శ్రద్ధ ఉన్న వాళ్ళు. అందుకే మనకు చెప్పారు కదా, గంగకు పాలు గరిటెడైన చాలు, కడివిడైనవి కరం పాలు అన్నారు.
అందుకే శ్రద్ధ గల వాళ్ళు కొంతమంది ఉన్నా మనకి ఇబ్బంది లేదు. అట్లా అలా శ్రద్ధావంతులు ఎంతమంది ఉన్నా జాయిన్ చేసుకోవచ్చు మనం. ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభమస్తు. శుభమస్తు. 3-4 రోజుల నుంచి పురోహితం క్లాస్ లో జాయిన్ అయిన గురుజీ. సంస్కారాలు జ్యోతిశ్రీ మాతాజీ ద్వారా నేర్చుకుంటున్నా. 4వ రోజు అయింది. చేయండి అమ్మా, నేర్వండి. ఎందుకంటే మనము ఈ ఉపాసన నేర్చుకుంటూ పౌరోహిత్యం కూడా నేర్చుకోవాలి, అవసరం ఈరోజు. కాబట్టి చేయండి, నేర్వండి. అదే గురుజీ. సరే, చేయండి. శుభం.